ఎవరి గురించైనా ఎన్ని మాటలైనా అనేసిన తర్వాత నేనేం అనలేదని, ఒకవేళ అన్నా కూడా అప్పటి పార్టీలో ఉన్నోళ్ళు చెప్తేనే అనేసానని చెప్పేసుకోవడం చాలా ఈజీ కదండి. సేమ్ మన తాతగారు లాగా అన్నమాట. ఏందమ్మా మళ్ళీ విజయసాయి తాతగారు ఏం చేశారేంటి? ఈసారి పెద్ద ప్లాన్తోనే ఉన్నట్టున్నారు అబ్బాయి. ఏపీలో మెయిన్ పార్టీలు అన్నింటిలోనూ రిజర్వేషన్ టికెట్ బుకింగ్స్ చేసేసుకున్నారు. కాకపోతే ఆయన వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయన్నమాట. బెర్త్ ఎక్కడ కన్ఫర్మేషన్ అయిపోయిద్దో అందులోకి ఎక్కేద్దామని స్కెచ్ చేసుకున్నారని టాక్ నడిచేస్తుంది. మరి అది కాదమ్మా, ఆ పార్టీలు రాణిస్తాయంటావా? అదేమో కానీ ఒకవేళ రానియకపోయినా కొత్త పార్టీ పెట్టేసుకుంటారంట్లే. ఏందమ్మా పార్టీ పెట్టడం అంత ఈజీయా? కాదనుకో, ఒకవేళ ఏది కాకపోతే. ఒకప్పుడు వైఎస్ జగన్కు రైట్ హ్యాండ్ అయిన రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి అప్పట్లో ఓ మాట చెప్పారు. పాలిటిక్స్కు దూరంగా ఉంటారని అన్నారు. కానీ ఆ మాట మర్చిపోయారేమో గాని మళ్లీ ఈ మధ్యన రాజకీయాల గురించి మాట్లాడేస్తున్నారాయన. లేటెస్టుగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నట్టుగా ఆయన మాటలున్నాయి. డిప్యూటీ సీఎం జనసేనని పవన్ కళ్యాణ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ని గతంలో తాను ఏమీ అనలేదని, ఫ్యూచర్లో కూడా ఏమీ అనబోనని చెప్పారు. విజయసాయిరెడ్డి మాటలు వింటే ఎల్కేజీ పిల్లలకైనా అర్థమైపోతుంది. జనసేనలో ఎంట్రీ ఇవ్వడానికి కర్చీఫ్ వేసినట్టుగా ఉంది. విజయసాయి ప్రెస్తో మాట్లాడినప్పుడు చాలా తెలివిగా మాట్లాడారు. తనకీ సీఎం చంద్రబాబుకి శత్రుత్వం లేదని క్లియర్గా చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇప్పటికైనా కొంచెం తెలివిగా వ్యవహరించాలని, చుట్టూ ఉన్న కోటరి మాటలు వినకూడదని అన్నారు. ఇలా చెప్పడం ద్వారా ఇటు జనసేన, వైఎస్సార్సీపీలతో పాటు అధికారంలో కీలకంగా ఉన్న టీడీపీకి టికెట్స్ బుక్ చేసి పెట్టుకున్నట్టయింది. కాకపోతే అన్నీ వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయి. బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇలా ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జనసేనని పవన్ కళ్యాణ్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 20 ఏళ్లుగా తనకి పవన్తో స్నేహం ఉందన్న ఆయన మాటల్లోని అసలైన అర్థం అదే. అయితే ఇక్కడే ఓ చిన్న తప్పు చేశారు విజయసాయి. తాను భవిష్యత్తులో పవన్ను విమర్శించనని చెప్తూ గతంలో ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదంటూ అబద్ధమాడేశారు. అక్కడే దొరికిపోయారు. ఇప్పుడు గతంలో పవన్పై విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు, ట్విట్టర్లో పెట్టిన ట్వీట్లు, స్క్రీన్ షాట్లు పెట్టి జనసేన సపోర్టర్లు నెట్టింటా ఓ ఆట ఆడేసుకుంటున్నారు. గతంలో పవన్ను నిత్య కళ్యాణం అంటూ ఆయన వ్యక్తిగత జీవితాన్ని వెటకారం చేస్తూ విజయసాయి ట్వీట్లు వేశారు. ఆయన సీజనల్ దోమ అన్నారు. సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధుల్ని వ్యాపింపచేసే దోమలాంటోడు అంటూ ట్వీట్ వేశారు విజయసాయి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు పవన్ను మెప్పించడానికి అస్సలు విమర్శించలేదని చెప్పడం కామెడీగా ఉందంటున్నారు. జనం మర్చిపోయినా సోషల్ మీడియా మాత్రం మర్చిపోదని చెబుతున్నారు. పవన్పై లెక్కలేనన్ని సెటర్లు వేశారు విజయసాయిరెడ్డి. ఆయన్ను ప్యాకేజీ స్టార్ అన్నారు. పార్టీని హోల్సేల్గా చంద్రబాబుకి అమ్మేశారన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్తో పాటు పవన్ను కలిపి తిట్టేవారాయన. ప్రజలు అన్నీ మర్చిపోయారనే భ్రమలో ఉండి పవన్పై తన లవ్వును బయటపెట్టారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీకి దగ్గరగా లేనని, వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి అవసరమైతే కొత్త పార్టీ పెట్టేస్తానని అన్నారు. పార్టీ పెట్టేస్తారని చెప్పడం వెనుక తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని క్లారిటీ ఇచ్చినట్టయింది. మరోపక్క తనకు ఏ పార్టీతోనూ, అధినేతలతోనూ విభేదాలు లేవని చెప్పాలని ట్రై చేశారు. దీని వెనక ఉన్నదేంటంటే ఏ పార్టీలో చేరడానికైనా తాను రెడీ అన్నట్టన్నమాట. మొత్తం మీద గతంలో విజయసాయిరెడ్డి చెప్పిన అన్ని విషయాలు మర్చిపోయినట్టే అయింది.